యుఐడిఏఐ సిఇఓతో కేంద్ర హోంశాఖ చర్చలు. దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం. త్వరలోనే యుఐడిఏఐతో ఎన్నికల సంఘం చర్చలు. ఆధార్ లింక్ తప్పనిసరి కాదు, స్వచ్ఛందమే అన్న ఈసీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఓటర్ ఐడితో ఆధార్ కార్డ్ లింక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆధార్ ఓటర్ ఐడి అనుసంధానంపై చర్చించేందుకు గత వారం కేంద్ర హోం, న్యాయశాఖ, ఎలక్ట్రానిక్ మరియు ఐటీ శాఖ సెక్రటరీలతో యుఐడిఏఐ సిఇఓ సమావేశం నిర్వహించినట్లు ఈ మేరకు ఎన్నికల సంఘం ఈసీ వెల్లడించింది. ప్రస్తుత చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఓటర్ ఐడి, ఆధార్ సెండింగ్ చేస్తామని తెలిపింది. ఇందుకోసం త్వరలోనే ఈసీ మరియు యుఐడిఏఐ మధ్య టెక్నికల్ కన్సల్టేషన్లు ప్రారంభిస్తామని తెలిపింది. అయితే ఓటర్ ఐడితో ఆధార్ను అనుసంధానం చేసుకోవటం తప్పనిసరి కాదని, ఓటర్లు ఇష్టపడితేనే తమ ఆధార్ కార్డులను స్వచ్ఛందంగా లింక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఓటర్ ఐడితో ఆధార్ సీడింగ్ చేసుకొని ఓటర్ల పేర్లను లిస్ట్ లో నుంచి తొలగించబోమని కూడా క్లారిటీ ఇచ్చింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం దేశ పౌరులకు మాత్రమే ఓటు హక్కును కల్పిస్తుంది. అయితే ఆధార్ అనేది పౌరుల గుర్తింపు కోసం తెచ్చిన విధానం మాత్రమే. అందుకే ఆర్టికల్ 326లోని 23(4), 23(5), 23(6) సెక్షన్లో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 నిబంధనలు 2023 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఓటర్ ఐడితో ఆధార్ అనుసంధానం జరుగుతుంది. ఇందుకోసం త్వరలోనే యుఐడిఏఐతో ఈసీ టెక్నికల్ ఎక్స్పర్ట్లు సంప్రదింపులు ప్రారంభిస్తారని ఈసీ వివరించింది. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మరి కొంతమందికి చేరేలా షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.